వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విజయనగరం జిల్లా వంగర మండలం మగ్గూరు గ్రామంలో అక్రమముగా రాత్రి పగలు తేడా లేకుండా మా గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డు నుండి అధికారులు నాయకుల కనుసరణలో ఇసుక దోపిడీ జరుగుతోందని, గ్రామస్తులకు ఎటువంటి లెక్క పత్రాలు చూపించకుండా ఇసుక దోపిడీ జరుగుతోందని అన్నారు. భారీ వాహనాలు గ్రామం మధ్యలో నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి కారణం చేత మా రోడ్డు పాడవుతున్నాయని, మా భవనాలు బీడలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుమ్ము ధూళి కారణం చేత ఆరోగ్యాలు పారవుతున్నాయని తెలియపరుస్తూ ఉన్నారు. సంబంధించిన పై అధికారులు చర్యలు తీసుకుని భారీ వాహనాలతో ఇసుక దోపిడీని అరికట్టించి మా గ్రామాన్ని మమ్మల్ని కాపాడవలసిందిగా గ్రామస్తులు తెలియపరుస్తూ ఉన్నారు. మీ ప్రధాన సమస్య ఏంటి? మా ప్రధాన సమస్య ఏ తీసుకుని తల్లికి లారీలు పెద్ద లారీలు తెచ్చి పెరగడం వల్ల డ్రైనేజీలు కూలిపోయి రోడ్డు పాడైపోయి పక్కిళ్ళకు కూడా సోకింది. కాబట్టి మేము లారీలు ఆపుతాను. వాళ్ళు కాంట్రాక్టులు మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో చేస్తామనుకొని పోలీసు ప్రొడక్షన్స్ తీసుకొని పోలీసు వాళ్ళు కూడా అండపెట్టుకొని మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని ఆశించి ఇసుక రోడ్లు ఈ గ్రామం మేము వచ్చిందే నిర్వాసుల గ్రామం ఇక్కడికి, ఆ గ్రామాలు మేము బాగు చేసుకున్నాం. ఆ రోడ్లు కూడా పాడు చేసి పక్కన గ్రహించిపోయి ఇల్లులు కూడా కూలిపోయి అన్నీ జరుగుతాయి సార్. అలాగని మేము ఆపితే మా మీద కాంట్రాక్టు పోలీసు ప్రొడక్షన్స్ చేసుకొని మాకేదో చేస్తామని బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రింబోళ్ళు పెరుక్కుంటున్నారు. రాత్రింబోళ్ళు ఇద్దరు ఉండవు. మధ్యన ముసలి అవతల కిందకి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇన్ని ఇబ్బందులతో బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని దయదలిసి నిర్వాసులుగా మమ్మల్ని ఇక్కడ ఉండాలన్నది మా కోరిక సార్. ఇలాగా ఇప్పుడు 10 రోజుల కంటే 15 రోజుల కంటే ఇబ్బంది పెడతారు. 2 మాసాలు పెరుగుకున్నారు. ఎవరో పెరుగుతున్న వ్యక్తి ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఎవడో మాకు తెలియదు సార్. దిలీప్. ఏ ఊరి నుంచి వస్తాడు ఆయన? ఖమ్మం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇసుక పనులు ఆయనకి ఏం అధికారులు ఉన్నాయి అడిగారా మీరు? మేము అడిగితే మేము గవర్నమెంట్ నుండి టెండర్ పాడుకున్నాము. ఇక్కడ ఏరు ఉన్నది పరిస్థితి పెరుగుతామని అసలు అది గిట్టుబాటు ఏవైతే ఒక ఇక్కడ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అదేటో ఎంఆర్ఓ గారు ఇక్కడికి ఓని దీనికి ఇచ్చారు సార్. అసలు ఏరు కూడా గిట్టుబాటు సార్. దానికి ఈ ఓనిదని కావచ్చు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మానాట అనాథ ప్రజల్ని కొల్లగొట్టి చంపడానికి ఇవన్నీ ప్రయత్నిస్తారు సార్. అది ఆయన అక్కడి నుండి వచ్చి ఆయన కోర్లు కడించుకొని బాగుపడ్డానికి ఆయన వెళ్ళిపోతాడు. మానాట అనాథలు ఇక్కడ మట్టి కల్పిస్తాడు. కాబట్టి ప్రభుత్వం వారు దయించి మీ విలేకరులు దయించి మమ్మల్ని దయదలు చేయాలనేది మా ఆశయం సార్. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇలాగ 2 మాసాల కంటే అటు ఇటు రోజు రావడం వెళ్ళిపోవడము వెళ్ళిపోవడము మేము ఆపడము అన్నీ జరుగుతున్నాయి. జరుగుతుంటే ఇంచుమించు ఇప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళకి ఏదో లంచం కట్టి పోలీసు వాళ్ళని ఇక్కడ రమ్మని వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఎస్సీ గారు మిమ్మల్ని మూసేస్తాము, వాళ్ళు మూసేస్తాము, వీళ్ళు మూసేస్తామని మమ్మల్ని బెదిరించారు. బెదిరించమని మేము ఏకగ్రీవంగా ఇక్కడ ఉన్నాం. అధికారులు అంటే మరి అధికారులే ఒక ప్రకాస్తే మేము ఎవరైతే ఒక ఎంఆర్ మాసం చేసి ఇటువంటి రేవుని ఓన్ చేయమని రాశారు. ఎస్సీ గారు మీరు అగ్గకపోతే మళ్ళీ పూచెత్తమని చెప్పించినప్పుడు మేము ఏ అధికారులు మేము ఇక్కడ తెలియపరచుకోవడము ఈనాట పేపర్ వాళ్ళకి మీడియా వాళ్ళకే మేము తెలియపరచుకోవాలి తప్ప అధికారులు ఆల్పక్క అయిపోతుంది. వాళ్ళకి డబ్బు ఉంది, మాకేం లేదు. డబ్బుకు లోపడిపోయి వాళ్ళందరూ చేస్తారు. అయ్యా అది అలాగూ రోడ్డు పోయింది అంటారు. మీరు ఎందుకంటే మనం అడగలేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎస్సీ గారు ఎవరా చేయనిస్తుంది అధికారులు. అదండి మా ఒపీనియన్.